రవి రాఠోడ్. కొండాకల్ అంటే రంగారెడ్డి డిస్ట్రిక్ట్ శంకర్పల్లి మండల్, కొండాకల్ విలేజ్, కొండాకల్ తండా. మాకు చాలా ఇబ్బంది అంటే ఈ కమ్యూనిటీ అన్నట్టు అయినా అప్పుడు భూస్వామి దగ్గరికి వచ్చి మా పెద్దలు పూరికెళ్ళి వాళ్ళు ల్యాండ్ కొన్నారు 300 ఎకరా. 300 కొన్నారు. మాకు 38 మా తాతకి వచ్చింది, అది అమ్ముకున్నాము. అమ్మంగా 33 ఎకరాల 9 గుంటల నుంచి 10 గుంటలు ఉంది. అది అమ్ముకుంది మాకు వద్దు. మళ్ళీ మాకు పీటీ ఉంది ల్యాండ్ 361, 362, 63, 64, 77. అయితే మేము అందులోకించి 64లో 8 ఎకరాల 38 గుంటలు అమ్ముకున్నాం. 10 ఎకరాల టోటల్ ల్యాండ్ అది. 10 ఎకరాలకించి ఇంకో ఎకరా 2 గుంటలు ఉండాలి. 77లో ఏమో 19 ఎకరాల 11 గుంటలు. అందులోకించి మేము 15 ఎకరాల 39 గుంటలు అమ్మినాం. మాకు ఉండాల్సిందని ఎంత 3 ఎకరాల 12 గుంటలు ఉండాలి. మొత్తం టోటల్ కలిసి 4 ఎకరాల 14 గుంటలు. అది ఇంట్లో 363లో 10 ఎకరాల పీటీ ల్యాండ్ ఉంటుంది. 362లో 19 ఎకరాల 27 గుంటలు ఉంటుంది. టోటల్ కలిసి మొత్తం 4 ఎకరాల 34 ఎకరాల ఒక గుంట ఉంటుంది. అది మాకు ఒక పక్కన వచ్చి అని చెప్తున్నాం. లేదంటావా దానికి మనము 60-40 అనేది ఉంటుంది. 60-40 ప్రకారం మాకు ఏమొస్తుందో అది పక్కన మాకు ఇచ్చేసేయడానికి లేదని వాళ్ళంటారు. 300 ఎకరం మేము కొన్నాం. మేము ఒక్కరేమే కాదు, దండాల దగ్గర 400 కుటుంబాలు ఉంటాయి. 400 కుటుంబాలకు ఇదే రకంగా ఉంది. 2-3 లేని ఉన్నారు, కానీ ఇదే పద్ధతి ప్రకారం మేము ఇట్లా ఈ పద్ధతితో కొన్నాం మేము అన్ని. అందరం 300 ఆయన రాసిచ్చిన రిసిప్ట్లు ఇవ్వాలి. ఆయన నర్సిపరెడ్డి రాసిచ్చింది మాకు. మళ్ళీ అందులో మాకు ఏమొచ్చింది, సర్టిఫికేట్ మాకు ఇచ్చారు. గవర్నమెంట్ సర్టిఫికేట్ ఇచ్చారు 2 ఎకరాలకు. ఇదేమో రికార్డ్ వాళ్ళకు ఉంది, పాస్బుక్లు ఎక్కింది రికార్డ్. ఇగో 363లో 2 ఎకరాలు పాస్బుక్లు ఎంట్రీ అయింది, సర్టిఫికేట్ వచ్చింది. వాళ్ళ పేరు మీద రికార్డు ఉంది. వాళ్ళ పేరు మీద రికార్డు ఎందుకు అని అంటే దొంగ సర్టిఫికేట్ అంటారు. దొంగ సర్టిఫికేట్ మీరు ఎట్లా ఇచ్చారు సార్? దొంగ సర్టిఫికేట్ మేము పుట్టించుకున్నామా? ఇది మాకంతా పూర్తి అవగాహన ఉంటే మేము ఇంత 800-900 ఎకరాలు ఎందుకు కాపాడుతుంటే మేము అందులోకి మేమే ఇది చేసుకుంటున్నాం కదా అని లెక్కలు. అంటే ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్ చూపించిన అదే మాట మాట్లాడుతూ మళ్ళీ ఈ కంపెనీ వాళ్ళు విక్రమ్ ఏం చేసిండు, ఎవరైతే ఈయన ఉదయ్ కుమార్ రెడ్డి, ఎస్ఎస్ రెడ్డి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అప్పచెప్పేసాడు. ఆయన కూర్చున్నాక అన్ని మీరే చూసుకోండి అని చెప్పేసి వేరే ఒక పెద్ద మనిషి మాట్లాడితే గిట్టాగా ఏమన్నాడంటే, అరే ఏమున్నా లమ్మడోళ్ళకి న్యాయం చేయబ్బా, మీ ఆపద నుంచి భూమి కాపాడారు, మళ్ళీ ఇంకోటి నీ దగ్గర కొన్నారు, నీకు మళ్ళీ వాళ్ళు 38 వస్తే గిట్ట నీకు అమ్మీరు కదా, రూపాయికి అమ్మిరా 2 రూపాయలకు అమ్మిరా, మాకు సంబంధం ఉంది, అది అడుగుతలేరు, వాళ్ళకు ఉన్నది వాళ్ళకు చేసిస్తే అయిపోతుంది కదా అని. అంటే నేను మొత్తం కంపెనీకి అప్పచెప్పిన అబ్బా అని చెప్తే ఆ కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారు, మేము అడిగిన నేను, అయ్యా సారు మీరు ఎంత కొన్నారు విక్రమ్ రెడ్డి దగ్గర ఎంత ల్యాండ్ అయితే, విక్రమ్ రెడ్డికి మాకు సమస్య ఉంది, మీరు ఎంత కొన్నారు అది చెప్పండి. 200 కొన్నారా 300 కొన్నారా మీరు ఒక పక్కన చెప్పుకోండి. మాది గిడ అన్న పీటీ ఉంటే గిడ మీరు క్లియర్ చేసుకోండి, మాకు ఒక పక్కన చెప్పేసేయండి. లేదంటావా మొత్తం ల్యాండ్ కాడికి రాండి. రాకండి, మా విక్రమ్ రెడ్డికి మాకు ఏదైనా ఉంది, విక్రమ్ రెడ్డి మేము మాట్లాడుకున్న తర్వాత మీరు దిగండి. లేదు మాకు మొత్తం అప్పచెప్పిండి అని చెప్పేసి రౌడీలను, గుండాలను, చిక్కులను, బోన్సర్లను, మళ్ళీ మా ఎస్టీ ఆడవిలను గిడ దొరికొచ్చి మా మీద చాలా దారుణం అంటే చాలా కొట్టిపేయడానికి, దాన్ని పెట్టి భయపట్టేయడానికి, భయకూరులో బావికాడికి పోతే ఇబ్బంది పెట్టుడు, బావుల దగ్గర వాళ్ళు ఏంది ఆ కట్టెనెట్లు పెట్టుడు, బావి కాడ బోన్సర్లు ఉండు. ఇంకోటి మాకు లెట్రిన్ బాత్రూమ్ అంటే మా ఇళ్ళలో లేవు, బయటకు పోతాము, పెద్ద జంగల్ అది 800-900 ఎకరాలకి. వాళ్ళు వచ్చి దానికి నానా ఇబ్బంది పెడుతున్నారంటే మామూలుగా. ఆ జమానంలో పన్ను కట్టకపోతే మా పెద్ద మనుషుల మీద బండరాయి పెట్టిరంట. మా పెద్ద మనుషులు చెప్పారు బండరాయి పెట్టి. ఇప్పుడు ఏం కావాలో చెప్పండి. మాకు న్యాయం కావాలి. మాకు ఇవి ఏదైతే సర్టిఫికెట్ ఉందో సర్టిఫికెట్ ప్రకారం మాకు 363 సర్వే నంబర్ ప్రకారం మాకు న్యాయం కావాలి. గవర్నమెంట్ ల్యాండ్ మాకు పీటీ ఉంది, పీటీ న్యాయం కావాలి. భూమి డబ్బులు కట్టింది 300 ఎకరా, చాలా మందికి ఉంది. దగ్గర 80-90 ఎకరాల పొలాలు ఉంటుంది. పీటీ ల్యాండ్ గిట్టంగా 300 ఎకరాల దాకా ఉంది. అది న్యాయం కావాలి. ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే మాకు చాలా ధన్యవాదాలు. ప్రభుత్వం మాకు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి న్యాయం చేస్తాడని మేము అనుకుంటున్నాము. ఒకే పద్ధతి ప్రకారం